నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, మనం లాస్ట్ ఎపిసోడ్లో అంటే కన్వర్ట్ అవ్వడాన్ని అవుతున్నారు, అసలు దాన్ని మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడాము. అవును. అయితే ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటి అని అంటే, మన దగ్గరే అంటే మన సనాతన ధర్మంలోనే ఎంతోమంది అవును. ఉన్నారు. అవును. ఎన్నో దేవుళ్ళు గానీ, అవును. దేవతలు గానీ అవును. చాలామంది ఉన్నారు. అవును. అయితే వీళ్ళందరినీ కాదని హ్మ్. బయట దేశం నుంచి వచ్చిన ఒక క్రిస్టియానిటీని తీసుకోవడానికి అవును. వాళ్ళకి బాగా అంటే అవును. ఏదో మోటివేషన్ ఉంటే గానీ వెళ్ళరు గదా! అవును. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం ఇందులో కొనసాగుతున్నాము అనంటే, అవును. అందులోకి వెళ్తున్నారు అనంటే ఎట్లాంటి రీజన్స్ అయ్యుంటాయి? అసలు దేనికోసం అంటే చేంజ్ అవుతున్నారు, కన్వర్ట్ అవుతున్నారు? ఇందాక మనం చెప్పుకునింది పోయిన ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. హ్మ్. ఎక్కడ హ్మ్. బెల్లం ఉంటే హ్మ్. అక్కడ ఈగలు, చీమలు చేరతాయి. ఓకే. అక్కడ వాళ్ళకు లాభం ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్తున్నారు. హ్మ్. అంతే తప్ప హ్మ్. డబ్బు కోసం చేసే పనులే తప్ప హ్మ్. ఇవన్నీ భగవంతుడి మీద ప్రేమ, భక్తితో చేసే పనులు కాదవుతే. ఓకే. ఏదో స్వార్థం, హ్మ్. స్వలాభం, హ్మ్. ఏదో వాళ్ళకు ఏదో కొత్త అనుభూతి అంటే కొత్త అనుభూతి అంటే అభివృద్ధి ఏదన్నా కలుగుతుందేమో, హ్మ్. మనం బాగుపడతామనే ఏమన్నా అనే ఒక స్వార్థ ఆలోచనతో ఓకే. పోవడమే. హ్మ్. ఇందాక మీతో అన్నాను, పూర్వం మనం ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం, హిందువులే హ్మ్. మొత్తం కన్వర్ట్ అయ్యిన వాళ్ళంతా హిందువులే. హ్మ్. అసలు అంటే మన భారతదేశంలోనే సనాతన ధర్మం అంటే అందరూ హిందువులే హిందువులే. ఉండేవాళ్ళు. అవును. మాక్సిమం హిందువులే ఉండేవాళ్ళు. అవును. క్రిస్టియానిటీ అనేది అసలు లేదు ఫస్ట్ అవును. థింగ్. అవును. కానీ ఇప్పుడు చూసుకుంటే అవును. అంటే వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదన్నట్టు అనిపిచ్చేస్తుంది. అవును. అంటే ఆ రేషియోకి వాళ్ళు వచ్చేస్తున్నారు అవును. అనంటే మన హిందువులే అందులోకెళ్తున్నారు గదా! అవును. హ్మ్. మీరన్నట్టుగా నేను చిన్నప్పుడు నాకు క్రిస్టియన్ అనేది తెలీదు నాకు. హ్మ్. అసలు క్రిస్టియన్ అనేది ఒకటి ఉంది అనేది కూడా నాకు తెలియదు ఓకే. నేను చిన్నప్పుడు. హ్మ్. తర్వాత కొంత వయసొచ్చాక అర్థమైంది. ఓహ్! హ్మ్. క్రిస్టియన్ అనేది ఉంది అని. ఓకే. సరే ఉంటే ఏమిటి అంటే ఎక్కడో ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు. కనిపించేవాళ్ళు. హ్మ్. అప్పటి వరకు కూడా మన హరిజనులు, దళితులు హరిజనులు, గిరిజనులుగానే వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. అవును. అది కాస్త మనము రాను రాను చూసుకుంటూ వస్తుంటే మారుతూ వస్తుంది. హ్మ్. కాపోతే మనకెందుకులే అనుకుంటూ వచ్చాం. హ్మ్. మనకెందుకులే అని నేనొక్కడినే కాదు, అలాగే అందరూ అనుకుంటూ వచ్చారు హిందువులు. ఓకే. అలా అనుకుంటూ వస్తూ ఉండంగా రాను రాను ఏమైందంటే మారుతూ పెరుగుతూ వస్తుంది. హ్మ్. 2000 సంవత్సరంలో వచ్చేటప్పటికి హ్మ్. మమ్మల్ని 2000, 2004లో హ్మ్. ఆహ్, క్రిస్టియన్ ఆర్ట్‌కి రమ్మని చెప్పేసి మమ్మల్ని అందరూ గూడా హ్మ్. పిలవడం పిలవడం జరిగింది. జరిగింది. ఓకే. ప్రోత్సహించడం జరిగింది. హ్మ్. మీరొస్తే చాలా బాగుంటుంది. హ్మ్. మీకు కూడా బాగుంటుంది. హ్మ్. మీకు అన్నీ స్పెషాలిటీస్ ఉంటాయి. హ్మ్. మీకు ఫండ్స్ ఒస్తాయి. హ్మ్. మీరు అందులో పెద్ద గొప్ప స్థాయిలో ఉండొచ్చు. ఉండొచ్చు అంటే ఆర్థికంగా, హ్మ్. సంపాదన పరంగా. అంటే వాళ్ళు సంపాదన పరంగా, ఆ! పొజిషన్ పరంగా అవును. మనకి అన్ని ఆశ విధాల. చూపిస్తున్నారు ఫస్ట్ థింగ్. మిమ్మల్ని మేము హ్మ్. ఒక పాస్టర్‌లాగా లేదంటే గొప్ప దైవదూతలాగా అన్నట్టుగా రకరకాలుగా హ్మ్. ఇంప్రెస్ చేస్తుండేవాళ్ళు వచ్చి. ఓకే. సరే, నేను ఇననని చెప్పేసి, పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళని అడగడం మొదలుపెట్టారు. హ్మ్. ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతూ వస్తే మా వాళ్ళు అంటే మా ఇంట్లో ఆడవాళ్ళు. హ్మ్. ఆహ్, వాళ్ళు కొంచెం గట్టిగా రఫ్‌గా హ్మ్, ఆహ్, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. హ్మ్. రాకూడదు అట్లా ఇంటికాడికి హ్మ్. అనని చెప్పేసి. హ్మ్. అంటే ఆహ్, ఇప్పటికీ చాలా ఏరియాలలో గొడవలు జరగడము, మీరు చేశారు. మా ఏరియాకి రాకూడదని జెప్పేసి కూడా చేశారు. అనడం, అంటే ఇంటింటికి ఎళ్లి ప్రచారం జేయడం ఇట్లాంటివి గూడా జరిగాయి గదా! చాలామందిని ఆ! ప్రతి ఇంటింటికి రోజు రోజు హ్మ్. వద్దు, రావద్దు, పోండి అనని చెప్పి హ్మ్. అరిచినా కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు మళ్ళీ. హ్మ్. నేను ఇందాక చెప్పాను, మమ్మల్ని దాదాపు ఒక 2000 నుంచి 2012, 13 వరకు కూడా మమ్మల్ని హ్మ్. వదలలేదంటే అర్థం చేసుకోండి. ఓకే. అడుగుతుండేవాళ్ళే. హ్మ్. ఇంకా చెప్పాలంటే అంతకంటే మించి కూడా చాలామంది పూజారులని కానీ, లేదు నేనే ఉన్నాను నన్నే కానీ, హ్మ్. ఆహ్, మీరు ఇందులోకి కన్వర్ట్ కాకపోతే హ్మ్. మీరు క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి మీ పైన కేసులు పెట్టించి బొక్కలో దర్శిస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆహా! ఓకే. రాకపోతే ఆ! రాకపోతే
ఇవన్నీ ముందు జరిగినాటివే. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ చేశారు, చేశారు. తర్వాత బెదిరించడం స్టార్ట్ చేశారు. బెదిరించడం కూడా జరిగినాయి. ఓకే. కాకపోతే మేము డోంట్ కేర్, పట్టించుకోము. ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం. ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే నన్ను ఒక్కడే అన్నారు అంటే ఇంకెంతమంది పూజారులను అని అంటారు. అవును. అందుకే చాలామంది పూజారులు కూడా కొంతమంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు, మారారు కూడా. అలా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళు మంచిగా అడిగారు ఎన్నోసార్లు. మనం వద్దు అరిస్తున్నా మోకాన్ని ఎంగిలిస్తున్నా కూడా మళ్ళీ రోజు ఓపికగా వచ్చి అడుగుతూనే ఉండేవాళ్ళు. ఎంత ట్రై చేసినా వీళ్ళు మారడం లేదని చెప్పేసి ఇంకొక వర్షంలోకి వచ్చారు. మీరు రాకపోతే మీకు ఇబ్బందులు, ప్రభుత్వం ద్వారా కూడా ఇబ్బందులు. అప్పుడు ప్రభుత్వం వేరే ఉండేది, ఒక రాజకీయ నాయకుడు ఉండేవాడు. అప్పుడు ఇంకా ఎక్కువగా అయ్యాయి. ఆ రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాతనే ఈ మాటలు కూడా వచ్చాయి. ఏమని, మీరు మా క్రిస్టియన్ ఆర్ట్లకి రాకపోతే మీరు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి మీ మీద దాడులు చేపించి కేసులు పెట్టించి బొక్కలో తోయడం జరుగుతుంది రాకపోతే అన్నంత వరకు డేర్గా వెళ్ళిపోయారు. ఓకే. అంటే బెదిరించి తీసుకెళ్తే ఎన్ని రోజులు ఉంటారు? ఉండరుగా. అది ఇంకా మనం గొడవలు పడితే అది ఎంతవరకైనా పోతుంది. సరే, ఇలాంటివి గొడవలు ఉండకూడదని మనము దాన్ని పెద్ద చేసుకోలేదు. మీరు ఇంకోసారి వచ్చారంటే ఇంకా వేరే విధంగా ఉంటుందని మనము చెప్పడంతో ఇంకా తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆ లాస్టింగ్ అంతే. ఆ తర్వాత మళ్ళీ ఎవరు రాలేదు. అయితే ఇందులో చెప్పాలంటే మన హిందువులే మనకు శత్రువులు అని కూడా చెప్పాలి. మన హిందువులే మనకు శత్రువులు అని చెప్పాలి. ఎందుకు అంటే అడవిలో చెట్లన్నీ ఉన్నాయంట, ప్రకృతి. ఒక మర్రి చెట్టు ఒక 5 ఎకరాల వరకు విస్తరించి ఉంది. 5 ఎకరాలు 10 ఎకరాల వరకు విస్తరించి ఉన్నది పెద్దగా. మిగతా చెట్లన్నిటినీ కూడా మనుషులందరూ వెళ్ళి వాళ్ళ అవసరాలు కొద్దీ పోయి చెట్లన్నిటిని నరికేసి ఆ చెట్లన్నిటిని తీసుకొచ్చి వంటలు చేసుకోవడానికి, లేకపోతే పడవలు తయారు చేసుకోవడానికో, ఇంటికి కావాల్సిన వస్తువులు తయారు చేసుకోవడమో రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఆ చెట్లన్నిటిని నరికేస్తున్నారంట. నరికేస్తూ ఉంటే ఆ చెట్లన్నీ కలిసి మానవ జాతి అంతా కలిసి మన వృక్ష జాతిని నాశనం చేస్తుంది. కాబట్టి దీన్ని మనం మహారాజుకు పోయి మొరపెట్టుకుందామని చెప్పేసి చిన్న వృక్షాలన్నీ వెళ్ళి ఆ మహావృక్షానికి చెప్పుకున్నాయంట. మహారాజా, మన వృక్ష జాతిని అంతా కూడా నాశనం చేస్తున్నారు మానవులు, మీరే మమ్మల్ని అందరినీ కాపాడాలి అని చెప్పేసి ఆ యొక్క మర్రి చెట్టుకి అనే మహావృక్షానికి చెప్పుకున్నారంట. చెప్పుకుంటే ఆ మహావృక్షం అండి, నేను మీకు అందరికీ పెద్దగా కనిపిస్తున్నానా? ఎందుకంటే నేను 5 ఎకరాలు 10 ఎకరాలు ఆక్రమించున్నాను, నేనే పెద్దవాడిని, నేనే మహారాజుని అనుకుంటున్నారా? మనందరికీ మహారాజు పైవాడు దేవుడు. అందరం కలిసి ఆయన వేడుకోవాలే తప్ప మీరు వచ్చి నన్ను వేడుకుంటే ప్రయోజనం ఏం లేదు. నేను మీలాగే, కాకపోతే మీరు చిన్న వృక్షాలు కాబట్టి చిన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నరికేశారు. అంటే చిన్న వాళ్ళందరినీ ముందు కన్వర్ట్ చేసుకున్నారు, క్రిస్టియన్లకి కన్వర్ట్ చేసుకున్నారు. తర్వాత పెద్దవాళ్ళ జోలికి వస్తారు. అంటే తర్వాత మా జోలికి రావడం కూడా జరిగింది. అలా చెప్పడం వల్ల ఆ మహావృక్షం అండి, ఇదంతా కూడా మనవాడు, మనలోని ఒకడు, మనలో ఒక చెట్టు ఆ మానవుడికి సపోర్ట్ ఇచ్చాడు అని, మనవాడు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయలేం వాళ్ళని అన్నాడంట. అంటే అదేంటి మహారాజా, మనలో ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు అంటే, మనలో ఒకడు ఆ గొడ్డలికి ఉన్నటువంటి కట్టి, మనలో ఒకడే ఆ గొడ్డలికి ఉన్న కట్టి, ఆ కట్టి వాడికి రావడం వల్ల, చేతికి చిక్కడం వల్ల సపోర్ట్, వాడికి బలం పెరిగింది. మన జాతినంతా నరికేస్తున్నాడు వాడు, మన వృక్ష జాతినంతా కూడా నాశనం చేస్తున్నాడు. అలా మన హిందువులే అందులో కన్వర్ట్ కావడం వల్ల మనం ఇప్పుడు ఏమి చేయలేకున్నాం, అంటే మేమేమి చేయలేకున్నాం అన్నమాట. ఎందుకంటే మన వాళ్ళే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంట. అట్లాగా మన వాళ్ళే మనం ఏమి చేయలేక, ఏమి మాట్లాడలేక చూస్తూ ఉండిపోతున్నాము తప్ప, ఇక్కడ సపోర్ట్ ఇచ్చిన ఆ కట్టి వల్ల మన జాతి అంతా కూడా మేము ఆలోచిస్తున్నాము వాళ్ళని ఏమన్నా చేయడానికి కూడాను. అందుకే ఏమీ చేయలేకున్నాము. దీంట్లో కూడా కొన్ని చెట్లు, మనలో పగడపు చెట్టు అని ఒకటి ఉంది. మానవ జాతే కాదు, ఏ ప్రాణి అయినా కూడా దాని దగ్గరికి రాగానే అది బంధించేసి చుట్టేసేసి దాన్ని అంతా కూడా నాశనం చేస్తుంది. అందుకనేసి దాని దగ్గరికి పోవాలంటే భయపడతారు.
పగడపు చెట్టు అని చెప్పేసి ఆ, పాల చెట్టు పగడపు చెట్టు అని రకాలు ఉంటాయన్నమాట. ఆ. ఆ పగడపు చెట్టు దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే దానికి జడల్లాగా ఏర్లు ఉంటాయి ఈ మర్రి చెట్టు లాగానే. ఓకే, ఓకే, కాకపోతే అవి ఏంటంటే దాని దగ్గరికి ఏదైనా వెళితే దాన్ని చుట్టేస్తుంది. ఓకే. చుట్టేసి అది చనిపోయిన తర్వాత లూజ్ అయిపోతుంది కాబట్టి అది దాన్ని వదిలేస్తుంది. ఆహాహాహా. ఆ టైప్లో ఆ, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసుకుందాంలే అని మనం అనుకుంటూ ఉంటే చిన్నవాళ్ళందరూ కన్వర్ట్ అయిపోయారు. ఉమ్, ఇంకా పెద్దవాళ్ళు మిగిలాం అనమాట. ఇంకా మమ్మల్ని కూడా మా పైన కూడా దాడులు జరిగాయి అన్నమాట. ఓకే. వీటన్నిటి కూడా మేము ప్రభుత్వాలే రాజకీయాలు ఇవన్నీ ఆ, ఇవన్నీ రాజకీయ దాడులే కానీ ఆ, ఒక ఒక మతపరంగా దాడులు చేయలేరు. ఉమ్, ఇదంతా రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు. ఉమ్, ముఖ్యంగా ముందుగా మనము చిన్నపిల్లలు స్కూల్లో ఎలా మనం కట్టడి చేయాలనో అదేవిధంగా రాజకీయ పరంగా ముందు దాన్ని కట్టడి చేయగలిగితే ఈ మతాలను నివారించవచ్చు. మనము ప్రజల మీద పడి మనము ఏడ్చాల్సిన అవసరం లేదు. ఓకే. నువ్వు ఆ మతంలోకి ఎందుకు పోయావు, నువ్వు ఆ మతంలోకి ఎందుకు పోతున్నావని వాళ్ళ మీద పడి మనం ఏడవడం కన్నా ఈ ముందునే ఆదిలోనే ఉమ్, అంతం చేయాలి, కట్టడి చేయాలి. ఉమ్, చిన్న ముందు స్కూళ్ళల్లో విద్యా ఆలయాలంటే ఏమిటి, ఉమ్, సరస్వతి అంటే ఏమిటి, గణపతి ఏమిటి అంటే ఏమిటి, గురువు అంటే ఋషి అంటే ఏమిటి అనేది కూడా ముందు మన ధర్మం అనేది ముందు నమస్కారమే సంస్కారం ఉమ్. ఇది అంటూ ప్రారంభం చేయాలి. మళ్ళీ మొదలు కావాల్సిందే. ఓకే. లేదంటే అంటే మన ఇలా సనాతన ధర్మాన్ని మనం ప్రోత్సహించాలి. లేదంటే పిల్లలు కూడా ఇలా అంటారు. ఆల్రెడీ అంటున్నారు, దేవుణ్ణి కూడా ఇలా అనడం నేర్చారు కదా ఇప్పుడు. నేర్చుకున్నారు. అక్కడ నమస్కారం చేయడం లేదు. ఇప్పుడు అవును. ఇప్పుడు ఏదైనా ఇలా ఇలా అనేసి ఇట్లా అనేది అందరికి అలవాటు అయిపోయింది అనమాట. అది అంటే ఇప్పుడు మీరు అన్నది ఎలా నాటుకుపోయిందంటే, అవును గుడికి వెళ్ళినా సరే చాలా మంది దేవుణ్ణి చూస్తే ఇలా అనుకుంటున్నారు. అవును సో అంటే ఆ భావం మనకి చిన్నప్పటి నుంచి వచ్చేసింది. దేవుడు అంటే ఇలానే అనుకోవాలేమో, దేవుణ్ణి అలా పెట్టుకోవాలేమో అని చెప్పేసి. అవును ఎక్కడైనా మనం బయట వెళ్తున్నాము, అవును గుడి కనిపించింది, ఇలానే ఎవరు పెట్టుకోవట్లే, అసలు పెట్టుకోవడం కూడా మానేయట్లా. అవును అయితే మనం ఇందాక చెప్పుకుంటున్నటువంటి ఈ ఇది ఆ చెట్లన్నీ కలిసి చెప్పాడు కదా మహావృక్షం. మనం అందరూ కలిసి దేవుణ్ణి వేడుకోవడమే అంటే ఆ వరుణ దేవుణ్ణి వేడుకోవడం వల్ల మనం వాడు నరికినా మళ్ళీ మనం బ్రతికే ఉంటాము అని చెప్పి చెప్పాడంట. ఎవరు? ఆ మహావృక్షం. అప్పుడు అందరూ కలిసి వరుణ దేవుణ్ణి వేడుకోవడం వల్ల ఆయన వరుణ దేవుడు అంటే వర్షాన్ని ఎక్కువగా అడవుల్లో ఎక్కువగా వర్షం కురవడం కానీ మంచు కురవడం కానీ ప్రారంభమైంది. ఆ మంచు ఆ వర్షం వల్ల ఆ నరికేసిన చెట్టుని మొదటికి నరికేసాక మళ్ళీ అది 100 చెట్లుగా 10 చెట్లుగా ఎగురు పెట్టి ఒక్కసారి నరికితే 10 చెట్లుగా అది విస్తరిస్తుందంట. అంటే చావు లేదనమాట. అర్థమైందా మీకు? చావు లేదు. దాన్ని ఒకటి నరికేస్తే ఇంకా 10 మొక్కలుగా అది బ్రతికిపోతుంది. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. అంటే మనం చేసే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఇది చేయాల్సింది ఏంటంటే సర్వాధికారము హక్కులు అన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు పూజారులు, అర్చకులు, గురువులు, సిద్ధాంతులు వీళ్ళు మాత్రమే ప్రపంచాన్ని మార్చగలరు. ఎందుకంటే మామూలు సాధారణమైనటువంటి ప్రజలు ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీల వల్ల మనం ఒకటంటే అవతల వాళ్ళకి అపోజిషన్ అవుతారు, అవతల వాళ్ళంటే ఈ పార్టీ వాళ్ళకి అపోజిషన్ అవుతారు. కాబట్టి పార్టీలకు అతీతమైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే గురువులు, పూజారులు, వీళ్ళే. వాళ్లకు పార్టీకి ఆపాదించకూడదు అనమాట. వాళ్లే ప్రజలను మార్చగలరు. ఈ మతంలోకి కన్వర్ట్ కాకుండా హిందువుని హిందువుగానే కాపాడుకోగలరు. మనల్ని మనం కాపాడుకోవడానికి హిందువుని కాపాడుకోవడానికి ఎంత యుద్ధాలు చేయాల్సి వస్తుందో ఇంకా అంత దిగజారిపోయింది, అంత స్థాయికి చేరుకునింది. అంటే నెగిటివ్ అనేది విపరీతంగా పాతుకుపోయింది. దాన్ని చీల్చి చెండాడాలంటే ఇంకా పూజారులు, అర్చకులు, మన గురువులు, సిద్ధాంతులు వీళ్ళు మాత్రమే ఇంకా దిగాలి, రంగంలోకి దిగి వీటన్నిటిని కూడా అరికట్టాల్సిందే తప్ప మనకెందుకు అనుకుంటూ ఉంటే మన వాళ్ళందరూ కూడా పూర్తిగా భారతదేశం అనేది, హిందూ దేశం అనేది పూర్తిగా క్రిస్టియానిటీగా కూడా మారిపోయే ప్రమాదం ఉంది ఫ్యూచర్లో. దానివల్ల యుద్ధాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది.
అందుకే ఆదిలోనే అంతం చేయడమే, దాన్ని ఆదిలోనే తుంచివేయడమే. మొక్కై వంగనదే మానై వంగన అన్నట్టుగా మొక్కగా ఉండంగానే దాన్ని తుంచేయాలి. ఓకే. మానైపోయిన తర్వాత మనమేమి ఏమీ చేయలేము. చేయలేమన్నమాట. అవును. అందుకనేసి ఇవి అన్నీ చేయవలసింది ఇంకా పూజారులు. ఇప్పుడు నా బోటి వాళ్ళే బయలుదేరి అన్నీ కూడా వీటిని కంట్రోల్ చేయాలి తప్ప మామూలు సాధారణమైనటువంటి నాయకులు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా పార్టీ ప్రలోభానికి గురి అవుతుంటారు కాబట్టి ఈ పార్టీలో ఉండి దాని గురించి మాట్లాడామంటే ఎదుటి పార్టీ వాళ్ళు దాడి చేస్తారు. వాళ్ళకి ప్రజలందరూ ఒకటే కదా. ఒకటి అవతల వాళ్ళు పార్టీ వాళ్ళు మాట్లాడి దీన్ని అరికడదామనుకుంటే యువతల పార్టీ వాళ్ళు వాళ్ళని అవకాశానికి ఎదురు చూస్తుంటారు కాబట్టి ఆ పార్టీ పైన దాడులు చేస్తారు. అందుకనేసి పార్టీలు ఏమీ చేయలేవు. రాజకీయం అనేది దాటిపోయింది, అయిపోయింది, స్టేజ్ దాటిపోయింది. ఇంకా చేయవలసింది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పూజారి, సిద్ధాంతులు, గురువులు, పూజారులు వీళ్ళు మాత్రమే ఇంకా చేయాలి. వీళ్ళ చేతల్లోకి తీసుకోవాల్సిందే బాధ్యత, అందరూ తీసుకోవాల్సిందే. ప్రతి పల్లెల్లో గ్రామ దేవత ఎలాగుంటుందో ఆ గ్రామాన్ని రక్షించేది ఆ గ్రామ దేవత. పోలేరమ్మ, ఎల్లమ్మ, అంకమ్మ, పోచమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతోమంది గ్రామ దేవతలు గ్రామాన్ని సంరక్షించడానికి మన పూర్వీకులు ప్రతిష్ఠ చేశారు. అదేవిధంగా ఆమె ఆ గ్రామాన్ని సంరక్షించే బాధ్యత ఆమెది కాబట్టి ఇప్పుడు భక్తుల్ని కాపాడాల్సింది, సంరక్షించాల్సిన బాధ్యత కూడా పూజారిది. కాబట్టి ఆ పూజారి ఈ మత మార్పిడిని అరికట్టాల్సిన బాధ్యత. ఓకే గురుగారు, అంటే ఒక చక్కటి టాపిక్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వేజన సుఖినో భవంతు. చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.